శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. కుంభరాశి జాతకులు జూలై మాసంలో 31వ తేదీన గుండె పగిలే ఒక వార్త రాబోతోంది. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? కుంభరాశి జాతకుల జీవితంలో ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల గోచారం గురించి మనం చెప్పుకోవాలి. పదే పదే చెప్పిన ఇదే వాస్తవం అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎంతో నమ్మిన ఒక వ్యక్తి నుంచి విశ్వాస భంగం లేదా ఒక మాట తూలనాడడం ఇలా జరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబ సంబంధం కావచ్చు, ప్రేమ సంబంధం కావచ్చు, లేదా అత్యంత సన్నిహిత మిత్రుడి నుంచి కావచ్చు. ఒక విషయం తెలుసుకున్నప్పుడు మీరు తట్టుకోలేనంత బాధ అనుభవించొచ్చు. ఇది గుండె పగిలినట్లు అనిపించొచ్చు. అందుకే ఎవరి మాటల్ని, ప్రవర్తనను కూడా ఇప్పుడు ఒకసారి ప్రశ్నించుకోండి. భావోద్వేగాల్లో తీసుకున్న నిర్ణయాలపై కంట్రోల్ అనేది ఉంచండి. ఒకప్పుడు ఎంతో నమ్మిన ప్రేమ బంధం ఇప్పుడు సందేహాస్పదంగా మారే అవకాశం ఉంది. ప్రేమికులు ఇది గమనించండి. వారు దూరంగా మారుతున్నారేమో గమనించండి. ఒక పాత రిలేషన్షిప్ మళ్లీ గుర్తుకొచ్చి మీ ప్రస్తుత జీవితం తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇంట్లో ఒక పెద్దవారి ఆరోగ్య పరిస్థితి అనుకోకుండా చాలా వరకు తీవ్రంగా మారొచ్చు. మీపై ఎవరైనా తప్పు నింద వేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్య అభిప్రాయాలు కూడా ఏర్పడొచ్చు. ఈ రోజున మీరు ఖచ్చితంగా ఏమిటంటే గనక మీ మాటల విషయంలో, చేతల విషయంలో జాగ్రత్త. ఒక గొప్ప ఆఫర్ ఈ రోజున అందినట్టే అంది చేజారిపోయే అవకాశం చివరికి కూడా కనిపిస్తుంది. మీ సహోద్యోగులు లేదా వ్యాపార భాగస్వామ్యులపై మీరు పెట్టుకున్న నమ్మకం తక్కువ అవుతుంది. విశ్వసనీయ వ్యక్తులతో మాత్రమే కీలక విషయాలు పంచుకోండి. నిత్యం శివునికి పూజ చేసుకోవడం, వీలైతే రుద్రాభిషేకం చేయించడం మంచిది. అననుకూల ఫలితాలు అనుకూలంగా మారతాయి. మానసిక స్థైర్యం, ధైర్యం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. గుండె చుట్టూ భయాందోళనతో ఉంటే గనక వైద్యులను సంప్రదించండి. ఇక ఇది పరిశీలించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది. జీవిత మార్గాన్ని కూడా మార్చే ఒక సదవకాశం వస్తుంది. నష్టం జరిగిన చోటే భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, కష్టం వచ్చినప్పుడు పరమశివునికి చెప్పుకోవడం, దైవారాధన చేసుకోవడం, దైవాన్ని గుడ్డిగా నమ్మడం మీకు మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.